హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా మరియు హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ ఇది ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ డ్రామాలో వచ్చిన సినిమా అయ్యుండి ఈ సినిమా స్టార్టింగ్ 15 minutes కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీ అని అనిపిస్తుంది. తర్వాత వచ్చే అన్వాంటెడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో ఎక్కడో మిగతా ఒక 1 hour ఏముంటుంది అది ల్యాగ్ అని ఫీల్ అవుతుంది. తర్వాత ఇంటర్వెల్కి మళ్ళీ స్టోరీ కొంచెం మూవ్ అయ్యింది అని అనిపించి ఇంటర్వెల్ వస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ అదే అన్వాంటెడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో ఎక్కడో ల్యాగ్ ఫీల్ అవుతుంది. తర్వాత క్లైమాక్స్ కొంచెం బాగున్నా కూడా ఓవరాల్ ఈ సినిమాని చూస్తే మనం ఇది ఒక బిలో యావరేజ్ సినిమా అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే, మారుమూల గ్రామంలో ఒక స్కూల్కి హెడ్ మాస్టర్ అయ్యి వెళ్ళే ఒక మాస్టర్కి చిన్నయ్య అనే ఒక పిల్లాడు పరిచయం అవుతాడు. అక్కడ తనకి చదువు మీద ఇంట్రెస్ట్ తెప్పించి తనకు ఉస్తాద్ భగత్ సింగ్ అని నామకరణం చేస్తాడు. తర్వాత కొన్నేళ్ల తర్వాత ఇతను హెడ్ మాస్టర్ సీఎం అయి ఉంటాడు మరియు ఉస్తాద్ భగత్ సింగ్ పోలీస్ అయి ఉంటాడు. అయితే హెడ్ మాస్టర్ సీఎం అయిన తర్వాత తన పార్టీలోనే ఉన్న ఒక మినిస్టర్ తాను సీఎం అయ్యి తన కొడుకుని ఎమ్మెల్యే చేయడానికి టెర్రరిస్టులతో చేయి కలిపి సీఎం పైన అటాక్ చేయిస్తాడు. ఈ సీఎం పైన అటాక్ అయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఈ టెర్రరిస్టులని ఎదురుస్తాడు మరియు సీఎంని కాపాడి తన కుర్చీకి ఎలా తెస్తాడు అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటుంది. ఇంకా ఈ సినిమా లీడ్ రోల్స్ విషయానికి వచ్చేటైతే మెయిన్ హీరోగా ప్లే చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో యాజ్ యూజువల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని చాలా బాగా చేశారు అని చెప్పాలి. అయితే ఎక్కడో కొన్ని చోట్ల ఆ ఓల్డ్ పవన్ కళ్యాణ్ గారి చరిస్మా కానివచ్చు మరియు స్క్రీన్ ప్రెజెన్స్ కానివచ్చు ఎక్కడో మిస్ అయ్యింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా ఫీమేల్ లీడ్స్ అయిన రాశి ఖన్నా మరియు శ్రీలీల గారి విషయానికి వచ్చేటైతే, రాశి ఖన్నా గారికి స్టోరీలో వాళ్ళ క్యారెక్టర్కి అంత స్కోప్ లేకపోయినా కూడా, వాళ్ళ స్క్రీన్ స్పేస్ లిమిటెడ్ ఉన్నా కూడా ఉన్న ఒక స్క్రీన్ టైంలో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా శ్రీలీల గారి విషయానికి వచ్చేటైతే, స్టోరీలో వాళ్ళ క్యారెక్టర్కి మంచి స్కోప్ ఉన్నా వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ రోల్లో ప్లే చేసిన కేఎస్ రవికుమార్ గారు హెడ్ మాస్టర్ రోల్లో ప్లే చేశారు. వాళ్ళు తమకి ఇచ్చిన క్యారెక్టర్కి పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్. ఇంకా ఈ సినిమా యాంటిగనిస్ట్ రోల్స్ విషయానికి వచ్చేటైతే, ఆర్ పార్థిబన్ మరియు టెంపర్ వంశీ మరియు అవినాష్ గారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ని చాలా బాగా జస్టిఫై చేసి పర్ఫామ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాలో ఇతరే క్యారెక్టర్స్ అయిన గౌతమి, రావు రమేష్, సత్యం రాజేష్, ప్రభాసీను మరియు ఇతరులు తమకి ఇచ్చిన క్యారెక్టర్కి పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ గారి విషయానికి వచ్చేటైతే, హరీష్ శంకర్ గారి కోర్ స్ట్రెంగ్త్ అయిన ఒక హిట్ సినిమా స్టోరీని తమదే అయిన ఒక కమర్షియల్ వేలో ఆడియన్స్కి ప్రజెంట్ చేసి హిట్ చేయడం హరీష్ శంకర్ గారి కోర్ స్ట్రెంగ్త్. అయితే ఈ సినిమాలో ఎక్కడో కొత్త సబ్జెక్ట్ని ట్రై చేయడానికి పోయి హరీష్ శంకర్ ఫెయిల్ అయ్యారు. అంతేకాకుండా మనం హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ గారి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ విషయంలో వచ్చేటైతే, గబ్బర్ సింగ్లో హరీష్ శంకర్ గారు కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమే అని కొన్ని సీన్స్ తీస్తే అదన్నీ వర్కౌట్ అయింది. అదే ఈ సినిమాకి వచ్చేసరికి అదన్నీ అవుట్డేటెడ్ అనిపించి హరీష్ శంకర్ యాజ్ అ ఫ్యాన్ బాయ్ కూడా ఈ సినిమాలో ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్.
ఇంకా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేటైతే దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమా మ్యూజిక్ సాంగ్స్ ని కంపోజ్ చేశారు. దేఖ్లెంగే సాలా మరియు ఆ రీమిక్స్ సాంగ్ ఏముంటది అది అంతగా బాగుంది. మిగతా వచ్చే ఒక సాంగ్ ఓకే విష్ గా అనిపిస్తుంది. మరియు ఈ సినిమాకి బీజిఎం స్కోర్ చేసిన తమన్ గారు యాజ్ యూజువల్ ఒక లౌడ్ మ్యూజిక్ ఉండటంతో, ఎక్కడో రిపిటేటివ్ మ్యూజిక్ ఉండటంతో అంతగా సీన్స్ కి వర్కౌట్ అవ్వలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా యాక్షన్ మరియు ఫైట్స్ విషయానికి వచ్చేటైతే ఫైట్స్ లెంత్ ఎక్కువ ఉండడంతో ఎక్కడో కొన్ని టైం తర్వాత ఆ ఫైట్స్ అన్ని బోర్ అనిపిస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి ఒక స్టైలిష్ ఫైట్ కానీ మరియు పవన్ కళ్యాణ్ గారి మార్షల్ ఆర్ట్స్ తో ఫైట్ కానీ ఏది యూజ్ చేయకపోవడంతో ఈ సినిమాలో ఫైట్ మాస్టర్స్ కూడా ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా కామెడీ విషయానికి వచ్చేటైతే పెద్ద కామెడీ స్టార్ క్యాస్ట్ నే పెట్టుకున్నా కూడా ఎక్కడో ఒక సినిమా మొత్తంలో చూసుకుంటే ఎక్కడో 2 చోట్ల మాత్రం మాకు జెన్యూన్ గా హ్యూమర్ అని అనిపిస్తుంది. మిగతా చోట్ల అన్ని ఎక్కడో అది ఓవర్ క్రింజ్ కామెడీ అవ్వడంతో అది కూడా లాగ్ సీన్స్ గా కన్వర్ట్ అయ్యింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా డాన్స్ విషయానికి వచ్చేటైతే పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఒక కల్ట్ క్లాసిక్ డాన్స్ అనే చెప్పాలి. అలా దేఖ్లెంగే సాలా సాంగ్ కి డాన్స్ చేశారు. ఈ సినిమాలో అన్ని నెగటివ్స్ ఉన్నా కూడా జనాలకి దేఖ్లెంగే సాలా పవన్ కళ్యాణ్ గారి డాన్స్ చూడడానికైనా థియేటర్ కి పోవాలి అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా చూసిన తర్వాత మాకు అన్ఫిల్టర్డ్ గా అనిపించింది ఏంటి అంటే, హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ గారి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాని మనము ఈ రోజు చూసినా కూడా ఒక ఫ్రెష్ ఫీల్ అనేది వస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో చేసిన కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కానివ్వచ్చు మరియు ఒక సింపుల్ స్టోరీ లైన్ ఉన్నా కూడా గబ్బర్ సింగ్ అనేది ఒక కల్ట్ క్లాసిక్ గా మిగిలింది. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి ఎక్కడో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని అవుట్డేటెడ్ అని అనిపిస్తుంది. అంతేకాకుండా స్టోరీ లైన్ కూడా లేకపోవడంతో దీంట్లో ఎక్కడో ఫెయిల్ అయ్యారు. ఇంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ మూవీస్ అయిన ఓజీ మరియు బ్రోలో ఎలా ఒక కల్ట్ సీన్స్ ని రీక్రియేట్ చేశారో అలాగే ఈ సినిమాలో కూడా రీక్రియేట్ చేయడానికి పోయి ఎక్కడో అది లాగ్ సీన్స్ గా మారి అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంతేకాకుండా హరీష్ శంకర్ గారు కల్ట్ కెప్టెన్ గా ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.